హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాము. జస్ట్ అలా సన్లైట్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. లేసి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేసి నేనైతే బయటకు వచ్చి ఇలా ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. బయట తులసి చెట్టు అయితే కొంచెం ఆకులు ఎక్కువగా రాలిపోతున్నాయండి. అదిగాక చిన్న చిన్న పురుగు అయితే వచ్చేసింది. ఇంకా అలా మొత్తం అయితే బయట చిమ్మేస్తున్నాను. నైట్ మ్యాట్లు వాష్ చేశాను. ఇంకా నైట్ వాష్ చేశాను కాబట్టి పైకి వెళ్ళలేక ఇట్లా కడ్డీల మీద అయితే వేసేసాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకా పైన అయితే వేసేసి రావాలి. ఇంకా మేమైతే మెట్ల మీద ఎక్కువ కూర్చుంటాము. ఇంకా ఈ సమ్మర్ కదా ఇంకొంచెం ఎక్కువగా అవసరం అయిపోయింది. డైలీ కూడా నేను ఇక్కడే జడలు వేసుకోవడం, ఆకుకూరలు వలుచుకోవడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇటు సైడ్ ఒక 4 మెట్లు, ఇటు సైడ్ ఒక 4 మెట్లు డైలీ తుడుస్తాను. మెట్లు అయితే ఇంకా డైలీ ఊడ్ చేస్తాను అనమాట. తుడవడం మాత్రం ఒక 4-5 మెట్లు అలా తుడుస్తాను, అన్నీ తుడవను. మిగతావి అయితే వీక్లీ వన్స్ పనమ్మాయి వచ్చి తుడిచేసి వెళ్ళిపోయిద్ది ఓనర్స్ తరపున. కదనమాట. ఇంకా ఇప్పుడైతే పాలు స్టవ్ మీద పెట్టేసి ఇక్కడైతే తుడిచేసి ముగ్గు అయితే పెడతాను. ఇంకా నేనైతే మీతోటి వీడియో గురించి మధ్య మధ్యలో చెప్పుకుంటూ కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి. మనం అందరికీ అన్ని విధాలా నచ్చాలని అయితే రూల్ ఏమీ లేదు. అలా ఎవరికి నచ్చరు కూడా. తల్లి పిల్లలకే నచ్చదు, పిల్లలు తల్లులకి నచ్చరు, అట్లా ఉంటుంది ఇప్పటి సమాజం అయితే. అలాంటిది బయట ఎవరికో అన్ని విధాలుగా మనం నచ్చాలని లేదు, వాళ్ళు కూడా మనకు నచ్చాలని లేదు, అలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక టాపిక్ మీద జడ్జ్ చేయడం అయితే అంత కరెక్ట్ కాదు కదా. అలాగని ప్రతి టాపిక్ చిన్న విషయానికి కూడా గుచ్చి అడగడం కూడా అసలు కరెక్ట్ కాదు. కొంతమంది ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా అంటే అడిగిందే అడిగి పదే అడిగి అవతలని ఇబ్బంది పెడతారనమాట. అడగాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోరు, అస్సలు ఆలోచించరనమాట. అవసరం లేకపోయినా సరే పదే అడిగేస్తారు. అది ఎలా ఉంటుందంటే అనుమానించి అడిగినట్టే అనిపిస్తుంది అనమాట. అవతల వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఈ ముగ్గు అయితే ఇప్పటికిప్పుడు నేర్చుకొని నేను వేస్తున్నాను. ఈరోజు వేసే ముగ్గు నేను నా ఫ్రెండ్ ఒక టాపిక్ గురించి, లేడీస్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చిందో తెలియదు టాపిక్, కానీ అట్లా మాట్లాడేసుకున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు పుట్టింట్లో పెళ్లి కాకముందు ఏదో ఒక పని చేసుకుంటూ అంటే ఇంట్లో ఉన్న పనులు కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళు, కొంతమంది కూలి పనులకు వెళ్తారు, కొంతమంది ఇంట్లో మాత్రమే చేస్తారు, కొంతమంది అస్సలు ఏది చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి జరుగుబాటును బట్టి వాళ్ళు పనులు అనేది చేసుకుంటూ ఉంటారనమాట. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత మొత్తం టోటల్గా అయితే 99% అమ్మాయిలకి లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందరికీ మంచి అనేది చెప్పలేము, అందరికీ చెడు అని చెప్పలేము. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు మాత్రం అటు ఇటుగా అంటే కొంచెం మంచి చెడులుగా అట్లా అయిపోతుంది. ఒక్కసారి పిల్లలు అనేది ఒక క్యారెక్టర్ అనేది మన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రాణం అంతా కూడా పిల్లలు, హస్బెండ్, అమ్మ నాన్న ఇలాగే అయిపోతుందండి. నా ప్రాణం అంతా వాళ్ళకే అంకితం అన్నట్టుగా అయిపోతుంది. ఇంకా ఒక 90% అమ్మాయిలు ఇలాగే ఉంటారనుకుంటా. కనీసం 80% అయినా ఉంటారు. అందులో నేను ఒకదాన్ని. ఇంకా ప్రతిదీ అనమాట పిల్లల కోసమే బతుకుతారు, హస్బెండ్ కోసమే బతుకుతారు, అమ్మ నాన్న కోసమే బతుకుతారు. ఇలా చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ లేకపోతే సెల్ఫ్ హెల్త్ వైజ్ కానీ ఏది కూడా వాళ్ళకంటూ వాళ్ళైతే ఏది పట్టించుకోరనమాట. ఇంకా అంతా కూడా పిల్లల మీద వాళ్ళకే. ఏదన్నా ఇంట్లో చేసినా సరే ఉంటే తినడం లేకపోతే లేదు, ఏదో ఒకటి ఉన్నది ఏదో తినేసేయడం. ఏదైనా కొంచెం స్పెషల్గా చేసినా సరే కొంచెం ఇంట్లో ఉన్నదేదో అంటే అందరికీ పెట్టిన తర్వాత ఉంటే తినడం లేకపోతే లేదు, ప్రతిదీ ఇలాగే ఉంటుంది. కానీ పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ చిన్న ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఇంకా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి అనేదే ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి మాత్రం ఏదన్నా చిన్న పెయిన్స్ అట్లా ఏదన్నా సరే చిన్న ప్రాబ్లం వచ్చిందంటే సరే మళ్ళీ వెళ్దాం, 4 రోజులు ఆగి తగ్గకపోతే వెళ్దాం అనేదే ఉంటుందన్నమాట లేడీస్. కొంతమంది ఉంటారు చిన్నదానికి కూడా హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే పిల్లలైతే నిద్రపోతున్నారు. మేమైతే ముగ్గేసిన తర్వాత కాఫీ పెట్టుకొని తాగేసాము. తర్వాత అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను. టిఫిన్కి అయితే ఉగ్గాని చేస్తున్నాను. పెసరట్టుగా నానబెట్టాను. ఇంకా మా వారు వద్దు అన్నారు, ఉగ్గాని చేయమంటే ఉగ్గాని చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి ఒక 4-5 సంవత్సరాలు రాగానే మనీ సేవింగ్ అనమాట. రూపాయి చేతికి దొరికిందా ఏదో ఒక విధంగా సేవ్ చేద్దాం ఇదే తపన అనేది ఉంటుందన్నమాట. కొంతమంది అయితే సంపాదిస్తారు జాబ్ చేసి, ఇంకా మంచిది. సంపాదించలేని నాలాంటి వాళ్ళు ఉంటారండి. జాబ్ ఉండదు, ఏముండదు, ఇంకా ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా
మాకైతే ఈవెన్ నాకైతే నాకు ఒక 10 రూపాయలు చేతికి వచ్చాయి అంటే అది ఏదో ఒక విధంగా దాచిపెట్టాలనే చూస్తానన్నమాట. అదేదైనా ఓ 10 రూపాయలు అయిన తర్వాత రూపాయి దాచిపెట్టి 10 రూపాయలు అయిన తర్వాత స్టార్టింగ్‌లో అయితే మ్యారేజ్ అయిన ఒక 5 ఇయర్స్ వరకు అయితే ప్రతీదీ తీసుకెళ్ళి మా హస్బెండ్‌కి ఇచ్చేదాన్ని. తను ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఏదో ఒక విధంగా నేను ఒక హుండీలో పెట్టుకోవడం కానీ, లేకపోతే పిల్లలకి ఏదన్నా ఖర్చు పెట్టడం కానీ, అట్లా అది కొంచెం దాచిపెట్టేస్తూ ఉంటాననమాట. ఇప్పుడైతే అస్సలు ఇవ్వను మా వారికి. ఇన్ కేస్ ఇచ్చినా సరే రిటర్న్ ఇప్పించేసుకుంటాననమాట. తనకు ముందుగానే చెప్తాను, నా దగ్గర మనీ తీసుకున్నామంటే అది నీదే, కానీ నేను సేవ్ చేశాను. అది నా పర్సనల్‌గా అయితే నేను వాడుకోను. పిల్లలకో దేనికో దానికి ఎమర్జెన్సీగా కానీ, లేకపోతే కొంచెం లైఫ్ టైం సెటిల్మెంట్గా కానీ దేనికో దానికి వాడతానని చెప్పేస్తానమాట. ఆల్రెడీ మన వీడియోలో ఒక 2-3 మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఒకసారి ఈ డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను, ఒకసారి చూసేయండి. నేను ఎలా మనీ సేవ్ చేసి గోల్డ్ కొన్నాను అనేది కూడా ఆ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. వీడియో కూడా కొంచెం పోయింది, అంటే ఐ మీన్ ఎక్కువ మంది చూశారు, నచ్చింది. ఇంక ఇక్కడైతే నేను షూలు అలాగే 2 బెడ్షీట్లు అవి వాష్ చేశానండి. ఇంకా అవైతే పైన వేయడానికి వచ్చానమాట. ఇంక మా వారిని వేసి పైన పెట్టేసిరండి, నేను ఇంట్లో పని చూసుకుంటాను అంటే మాత్రం తను ఏంటంటే లేదు నేను ఫోన్ చూడాలన్నారు. సరే నేను వెళ్ళి పెట్టేసిన తర్వాత తిని మాత్రం మళ్ళీ వెనకాలే వచ్చేస్తున్నారు, కాసేపు వాకింగ్ చేస్తా అది ఇదని. ఏమో ఫుల్గా ఎండ వచ్చేసింది పొద్దున్నే, తర్వాత ఏమో కొంచెం మబ్బట్టు పడింది. కానీ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో అంత మనీ సేవింగ్ కానీ చాలామందికి అవగాహన ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఇంకా వాళ్ళైతే ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు, వెరీ గుడ్ అనుకోవచ్చు. నాకైతే మనీ సేవింగ్ గురించి అసలు తెలియదండి. చిన్నప్పుడైనా సరే స్కూల్ టైంలో హాలిడేస్ వచ్చినప్పుడు ఏదైనా పనికి వెళ్ళినా సరే అమ్మ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అంతే. నా తరపున నేనంటూ సేవ్ చేసుకునేదాన్ని కాదు. ఏదైనా బుక్స్కి అట్లా అవసరమైతే తిరిగి అడిగేదాన్ని అంతే. కానీ కొంతమంది ఉంటారు, నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండి పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈవెన్ పెళ్ళి కాకముందు నుంచి కూడాను వాళ్ళకి వచ్చిన ప్రతి రూపాయి ఒక 5,000 10,000 అయ్యేదాకా దాచిపెట్టుకొని ఆ తర్వాత వెళ్ళి ఏదో ఒకటి బంగారం కొనేవాళ్ళంట. నాకు అదే ఆశ్చర్యం, స్కూల్ టైంలోనే ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు చాలా గ్రేట్ కదా అనిపించింది. కానీ వాళ్ళ ఇంట్లో పొజిషన్లను బట్టి కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళోళ్ళు అలాగే చేస్తారనుకో, మనకు అలాగే అలవాటైపోతుంది. కానీ మా సైడ్ ఏంటంటే అమ్మోళ్ళకి, అంటే మేము పనికి వెళ్ళినా సరే ఆ వచ్చిన ఏదైనా 5-10 రూపాయలు కూడా అమ్మోళ్ళకి ఇచ్చేసేవాళ్ళం, అలా ఉండేది. ఇక్కడైతే వీడియో గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కొన్ని మొక్కలు నావి, కొన్ని మొక్కలు వచ్చేసి పక్కింటోళ్ళు ఉన్నాయి. ఈ మొక్క అయితే నాదేనమాట. ముందు చూపించిన మందారం చెట్టు అయితే పక్కన వాళ్ళది. ఆ చెట్టులో కోతులన్నీ కొమ్మలు ఎరగదీసేసాయి, అవి తీసి ఇందులో నాటారు. అవైతే బాగా వచ్చాయండి కొమ్మలు, చిన్నదే పైన చిగురు కొమ్మలే వేయించేసాయి అవి కోతులు. అవి తీసి ఇందులో పెడితే చూడండి, ఒక 3 కొమ్మలు తీసి అట్లే గుచ్చేస్తే 3 కూడా వచ్చేసాయి. ఒక 2 అయితే మొగ్గలు కూడా వచ్చేసాయి అనమాట. నాటిన తర్వాత అది చిగురు వచ్చి తర్వాత మొగ్గలు వచ్చాయి. ఇందులో నేను నాటినవి కాదు, చిర్రాకు తోటకూర ఇవైతే అవే వచ్చేసాయి అనమాట. ఇంకా కొంచెం నేను కంపోస్ట్ వేస్తూ ఉంటాను కదండి, కిచెన్ వేస్టేజ్ అంతా కూడా అలా వేస్తూ ఉంటాను కదా, అందులో నుంచి మిరప మొక్కలు అయితే వచ్చేసాయి. ఇందులో చూపించాను చూడండి, మిరప మొక్కలు కూడా నేను ఇంకా ఎత్తి నాటితే అవి పక్కన ఇంకో కుండీలో నాటితే దానికి కాయలు అవి కూడా వచ్చాయన్నమాట. నేనైతే ఇలా ఆకుకూర కొన్ని అయితే మంచిగా ఇలా నాటుకుంటూ ఉంటాను. ఈ 3 చెట్లు అయితే మల్లి చెట్టు, ఇంకా ఇదేంటిది ఇదేదో చెట్టు, ఇంక ఇవన్నీ అయితే పక్కన వాళ్ళవి అనమాట. నేనైతే కొన్ని ఆకుకూరలు, ఇది వచ్చేసి పూలల్లో ఆకు కట్టుకోవడానికి దవనం అంటాం మేము, ఇవన్నీ కూడా అనమాట. ఈ వీడియో అయితే ఇలా చూస్తూ ఉండండి. ఇంకా ఈలోగా మా పిల్లలు వచ్చి పైన ఆడుతున్నారు. ఇంకా మనమైతే అండి లేడీస్ మాత్రం చాలా వరకు తన హెల్త్ కూడా చూసుకోవాలి. చాలామంది అయితే హెల్త్ అనేది చూసుకోరు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఏముంది ఖాళీగానే ఉంటావు, పొద్దుగూకులు ఉంటావు, ఖాళీగానే ఉంటావు, ఇంట్లో ఎక్కడికి జాబ్ లేదు ఏం లేదు కానీ ఇంట్లోనే ఉంటావు, అది నొప్పి ఇది నొప్పి అంటూనే ఉంటావు అని చెప్పేసి కొంతమంది జెంట్స్ కూడా అంటే వేళాకులంగా ఎగతాళి చేసినట్టుగా మాట్లాడతారనమాట. కానీ బయటికి వెళ్ళే వాళ్ళు 1-2 పనులు మాత్రమే చేసుకొని వస్తారండి. వాళ్ళకి అది డైలీ అలవాటైపోతుంది. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు అలా కాదు. ఫుడ్ అందరిలాగా టైం టు టైం ఉండదు, అలాగే పనులు కూడా అందరిలాగా ఒకే పనులు అయితే ఉండవు. ఏ పని ఉంటే ఆ పని ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. అలాగే కొంచెం లోన్లీగా కూడా ఉంటుంది, రోజంతా ఒకళ్ళమే ఉంటాం కాబట్టి. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనే అవసరం లేదు. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు అవి ఇవి వచ్చాయి, కానీ కొంతమందికి అయితే అవి లేని వాళ్ళకైతే ఇంకా కష్టంగానే ఉంటుంది పని. పల్లెటూరులో ఏంటంటే ఉదయం వండుకుంటే మళ్ళీ సాయంత్రం వండుకుంటాం, కానీ సిటీలో అలా కాదు కదా. పిల్లలకి ఉదయం వండి పెట్టాలి, మధ్యాహ్నం వండి పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి బాక్సులు సర్దడం కానీ నుంచి ఎంత పని ఉంటుందో తెలియదు. మళ్ళీ ఈవినింగ్ రాగానే
అలానే స్నాక్స్ ఏ రోజుకి ఆ రోజు చేసి పెట్టాలి, లేదంటే బయటికి వెళ్ళి తినొస్తామంటారు. ఒక 10 రోజులు డైలీ బయట తిన్నారంటే గిన 11వ రోజు వెళ్ళి హాస్పిటల్లో బిల్లు కట్టేసి రావాలి. అలా ఉంటుంది పొజిషను. అలా కాకుండా లేడీస్కి కూడా కొంచెం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం గౌరవించుకోవాలి. ఏముందిలే నాకు జాబ్ లేదు, ఏముందిలే ఎంత చేసినా కూడా ఊరికే పని చేస్తున్నాను కదా, ఆయన నాకేముంది, ప్రతిదీ మనల్ని మనం తక్కువ చేసుకోవడం వల్లే అవతల వాళ్ళకి కూడా మనం చులకనైపోతాం అనేది నా ఒపీనియన్. ఏమంటారో మీరు కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఒక అక్క ఉందండి, వాళ్ళ హస్బెండ్ అయితే మంచిగా అంటే మార్నింగ్ లేచిన కానించి ఇద్దరు కూడా పనులు అనేది షేర్ చేసుకుంటారు. తనకి ఏదైనా కొంచెం బాగాలేకపోతే పని అంతా తిని చేసుకుంటుంది, తినకి ఏదన్నా ఆ అక్కకి ఏమన్నా బాగలేకపోతే ఆ అన్నయ్య గారు పని అంతా షేర్ చేసుకొని మంచిగా చేస్తారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా తను చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. తను ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఎక్కువగా ఉండింది తనకి, ప్రతిదీ మంచిగా కేర్ తీసుకొని ఎవరూ లేకపోయినా ఊరిలో ఒక బేబీని పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ, ఆ బేబీకి స్కూల్ టైమింగ్స్ కానీ అన్నీ కూడా చూసుకుంటూ ఆ అన్నయ్య గారు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటారనమాట. అందరూ అలా ఉండరు అని నేను చెప్పను, కానీ అవసరానికి తగ్గట్టుగా రోజు ఇంటి పని వంట పని జెంట్స్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఇంట్లో ఉన్న పొజిషన్ బట్టి లేడీకి బాగుందా బాగాలేదా, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడైనా సరే మనం జెంట్స్ అనేది కొంచెమైనా హెల్ప్ చేయాలి ఇంట్లో. కనీసం వండని చేత కాదు, బయట ఈ ఒక్క రోజుకి బయట తీసుకొచ్చి ఈరోజు అట్లా అయిపోతుందిలే బయట తెచ్చేస్తాను అని చెప్పడం కానీ, బాగున్నా బాగలేకపోయినా చచ్చినట్టు ఇంట్లోనే వండు అనే మాట మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంట్లో ఏదన్నా నొప్పి అది కొంచెం కాలు నొప్పి తలనొప్పి అని ఏదో ఒకటి చెప్పామంటే నీకు ఎప్పుడు నొప్పులే వస్తాయి, నొప్పులు లేనిది ఎప్పుడు అనేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ అదైతే అసలు అంటే ఒకటి సరే రేపు వచ్చేటప్పుడు టాబ్లెట్ తెస్తాలే అంటే ఆ నొప్పి నిజంగా సగం తగ్గినట్టే అనిపిస్తుంది అనమాట. కానీ నీకు ఎప్పుడు నొప్పులే వస్తాయిలే అంటే ఇంకా ఆ రోజు ఆ నొప్పితో పాటు కనీసం ఒక ముద్ద అన్నం కూడా తినాలనిపించదు, లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరైనా ఆపోజిట్ పర్సన్ అలా అంటే. ఎందుకంటే ఒకరికొకరు ప్రేమగా రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటే ఏంటంటే బాగుంటుందన్నమాట. పచ్చడి మెతుకులు తిన్న ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా పాపకి హెయిర్ ప్యాక్ అయితే వేశాను. ఈ హెయిర్ ప్యాక్లో మీరు చూసినవి కాకుండా నేనైతే ఉసిరికాయ వేసానండి, అదైతే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మందారాకు, కరివేపాకు, కలబంద, పెరుగు, నిమ్మరసం వీటన్నిటితో పాటు మందార పూలు వేశాను కదా, వీటన్నిటితో పాటు కొంచెం ఉసిరికాయ కూడా వేసానమాట. అదంతా వేసి కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి మిక్సీ వేసేసి పాపకి హెయిర్కి అయితే పెట్టేశాను. ఆ తర్వాత మా బాబుకి కూడా పెట్టేశాను. ఇంకా వాడు ఇద్దరికైతే పెట్టేసి కొంచెం ఇప్పుడైతే డ్రై అయిపోయింది అనమాట. మేమైతే ఇల్లు మారిన తర్వాత మా పాపకే కాదండి మా నలుగురికి కూడా ఫుల్గా అయితే హెయిర్ ఫాల్ అయితే వచ్చేసింది. నేను ఇలా కొంచెం హెయిర్ ప్యాక్స్ అలాగే ఆన్లైన్లో కొన్ని పౌడర్స్ అయితే బుక్ చేసుకున్నాను. అవంతా వాడి కొంచెం షాంపూ కూడా నేను చేంజ్ చేశాను మా పాపకి. అది వాడినప్పటి నుంచి పూర్తిగా అయితే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయిందనమాట. ఇప్పుడైతే జుట్టు ఊడిపోవట్లేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది, కొంచెం కొత్త హెయిర్ అనేది గ్రోత్ అవుతుందనమాట. నాకు ఏంటంటే బయట అన్నీ దొరకలేదు పౌడర్స్ అని చెప్పి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా నేను ఒకసారి చూపిమంటే చూపిస్తాను ఏంటి అనేది. కానీ అది వాడిన తర్వాత మాత్రం నేను వాడే ప్రాసెస్లో వాడిన తర్వాత మాత్రం హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది మా పాపకి. ఇంకా పిల్లలు కూడా హస్బెండ్ వైఫ్కి కానీ మదర్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ ఇంట్లో పిల్లలు కూడా అలాగే తయారైపోతారండి. ఇంకా అమ్మకైనా నాన్నమ్మకైనా అమ్మమ్మకైనా అసలు రెస్పెక్ట్ ఇవ్వరనమాట. ఏంటి పిలిచినా కూడా పలకరు. ఈవెన్ వైఫ్ను పక్కన పెడితే ముసలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే ఒకసారి వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మనం రెస్పాండ్ అవ్వలేదు, పలకలేదు, ఇప్పుడు ఎప్పుడు పిలుస్తానే ఉంటారులే అనేసి మనం వెళ్ళిపోయామంటే వాళ్ళ మనసు చాలా చిన్నపుచ్చుకుంటుంది. పిల్లలు ఏంటంటే రోజు వాళ్ళ దగ్గర ఉండరు కాబట్టి పోయినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. మనమే వాళ్ళకి చెప్పాలి, ఉన్న 4 రోజులైనా సరే వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళని మంచిగా దగ్గరే తీసుకోవాలి, వాళ్ళతో ప్రేమగా కాసేపు ఆడుకోవాలి అని చెప్పేసి మనమే వాళ్ళకి చెప్పాలి. మా పిల్లలు అయితే అందులో అయితే ఫస్ట్ ఉంటారండి. మంచిగా అమ్మమ్మ తాతయ్యలతో కానీ నానమ్మ తాతయ్యలతో కానీ మంచిగా ఆడుకుంటారు మా పిల్లలైతే. మా బాబు అయితే ఇంకా ఎక్కువ అడుగుతాడు అనమాట. పాపన్న కొంచెం అవాయిడ్ చేసిద్ది, కానీ అవాయిడ్ చేయడం అంటే ఓకే అన్నయ్యతో ఆడుకుంటాలే అన్నట్టుగా ఉంటుంది. కానీ మా బాబు అటు కాదు, నేను ఆలోచించినట్టుగానే ఆలోచిస్తాడనమాట వాడు. మా తాతగారు ఉన్నప్పుడైతే బెలూన్ కానీ బాల్ కానీ ఆయన మంచంలో కూర్చుంటే వీడు దూరంగా వెళ్ళి బాలు వాళ్ళ తాతయ్యకి క్యాచ్ చేసేసి ఆ బాల్ మళ్ళీ దూరంగా ఇసిరేసి నేను తీసుకొస్తాను అట్లా చెప్పేసి ఆడుకునేవాడు. ఆయనకు ఓపిక ఉండేది కాదు, కానీ వీడేదో అంటే వీడికి ఒక మెమొరీగా ఉంటుంది. ప్లస్ ఆయనకి కూడా పిల్లల దగ్గరికి వస్తే అదొక హ్యాపీనెస్గా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది ఇదండి. పిల్లలకి కానీ మనం కానీ ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే తిరిగి వాళ్ళు కూడా మనకు అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ మనీ కూడా మన రెస్టారెంట్లని అదని ఇదని పదే ఆన్లైన్ షాపింగ్లని ఎప్పుడు కూడా మనీ వేస్ట్ చేసుకోకూడదు. పొదుగుగులు ఖాళీగా ఇంట్లోనే ఉంటే నిజంగా ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి ఫోన్లు చేతిలో ఉంటే ఏదేదో పనికొచ్చినా పనికి రాకపోయినా సరే పెడతానే ఉంటాం. అలా కూడా మనీ వేస్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ మనీ అనేది ఇంటికి వస్తుంది కదా, దాన్ని చాలా వాల్యూగా దాచిపెట్టుకుంటే ఫ్యూచర్లో పిల్లలకైనా మనకైనా పనికి వస్తుంది అనమాట. నేను చాలా ఏదేదో
ఏదో చెప్పాలనుకున్నాను, కానీ ఈ వీడియో అయితే సరిపోవట్లేదు. నేను ఏదో చెప్పాలనుకుని స్టార్ట్ చేసి ఇంకేదో చెప్పినట్టున్నాను. ఇక మన లేడీస్ కూడా సెల్ఫ్ కేర్ అనేది తప్పకుండా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ జెంట్స్ లేడీస్కి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే కేర్లెస్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.